సంవేదన స్మృతి. సంవేదన స్మృతి అంటే దీన్ని మనం తక్షణ స్మృతి అన్నాం. ఈ స్మృతి కోసం తెలియజేసిన శాస్త్రవేత్త విలియం జేమ్స్. విలియం జేమ్స్ అమెరికా దేశానికి సంబంధించిన వ్యక్తి. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని రాసిన వ్యక్తి విలియం జేమ్స్. మనోవిజ్ఞాన శాస్త్రంలో అందరినీ విమర్శించే వ్యక్తి ఎవరంటే ఈయనే. అందుకే ఇతన్ని ఏమంటారంటే గొప్ప విమర్శకవాది అని పిలుస్తూ ఉంటారు. ఇతనికి ఒక బిరుదు, ఇతను రాసిన ఒక బిరుదు కూడా ఉంది ఇతనికి, ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ అంటారు. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటారు. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విలియం జేమ్సే. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని రాసింది విలియం జేమ్సే. తక్షణ స్మృతి కోసం లేదా సంవేదన స్మృతి కోసం తెలియజేసినటువంటి వ్యక్తి విలియం జేమ్సే. ఈ తక్షణ స్మృతి, ఈ సంవేదన స్మృతిలో వ్యక్తులు ఎంతవరకు గుర్తుపెట్టుకుంటారు మాస్టర్ అంటే 1 లేదా 2 విషయాలను మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. 2 సెకండ్లు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. ఓకేనండి. మరి ధారణ వ్యవధి ఎంత? ఎలాంటి విషయాలు ఎన్ని గుర్తుపెట్టుకుంటారు అంటే ఒక వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు తన జీవన విధానంలో ఆ రోజులో ఆ వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు 1 లేదా 2 సెకండ్లలో ఒక విషయాన్ని చూసి గుర్తుపెట్టుకునే లాంటి విషయాలు ఎన్ని ఉంటాయి మాస్టర్ అంటే 11 నుంచి 15 అంశాలు గుర్తుపెట్టుకుంటూ ఉంటారంటండి. 11 నుండి 15 అంశాలు గుర్తుపెట్టుకుంటారు. దీని నుంచి మనకు ఎలా వస్తాయి బిట్లు అంటే సంవేదన స్మృతిలో వ్యక్తి యొక్క స్మృతి కాలం ఎంత? 1 లేదా 2 సెకండ్లు. సంవేదన స్మృతి ద్వారా వ్యక్తులు ఎన్ని అంశాలను గుర్తుపెట్టుకుంటారు? 15 నుంచి 15 అంశాలు, 11 నుంచి 15 అంశాలు. సంవేదన స్మృతి కోసం తెలియజేసిన వ్యక్తి ఎవరు? విలియం జేమ్స్. ఆయన రాసిన గ్రంథం ఏంటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. ఆయనకున్న బిరుదు ఏంటి? ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. ఓకేనండి. గొప్ప విమర్శకవాదిగా ఇతను మనకి పేరు పొందడం జరిగింది. ఓకేనమ్మా. ఇది సంవేదన స్మృతికి సంబంధించి.